గత 2-3 వారాలుగా 2 తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీలను మొదలుకొని యూట్యూబర్ల వరకు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి భారీగా సంపాదించారు. ఎవరైతే వీరిని ఫాలో అవుతున్నారో వారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి మోసపోయి ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోయిన వారున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరికి నోటీసులు పంపించి మరీ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొక వైపు యూట్యూబర్ అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారి గురించి విస్తిపోయే నిజాలు బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే శివజ్యోతిపై నా అన్వేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. తెలంగాణ పోలీసుల కంటే ముందే ఒక యుద్ధమే ప్రకటించారు అన్వేష్. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. ఆ మధ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ పై తీవ్రమైన స్థాయిలో విమర్శలు గుప్పించిన ఈయన సినీ కమీడియన్ ఆలీని కూడా వదలట్లేదు. వందల సినిమాలు చేసిన వ్యక్తి డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇలాంటి యాప్లను ప్రమోట్ చేయటం ఏంటి అంటూ మండిపడ్డాడు. ఇప్పుడు టీవీ యాంకర్ తీన్మార్ వార్తలతో ప్రాచుర్యం పొందిన సావిత్రి అలియాస్ శివజ్యోతిపై విమర్శలు చేయటం మొదలుపెట్టాడు. ఇక అసలు విషయంలోకి వెళితే తీన్మార్ వార్తలతో పాపులారిటీ దక్కించుకున్న శివజ్యోతి ఆ తర్వాత ఇంకో ప్రముఖ ఛానల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ అయిన తర్వాత బిగ్ బాస్ టీవీ షోలో కూడా పాల్గొంది. రీచ్ పెరగటంతో సోషల్ మీడియాలో కూడా విపరీతమైన హైప్ వచ్చింది. భర్త గంగూలీతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లి వీడియోలను వ్లాగ్ల రూపంలో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయటం మొదలుపెట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా కూడా ప్రచారం చేసింది. అయితే ఆ మధ్య బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింది. ఇప్పుడు దానిని ప్రధానంగా ప్రశ్నిస్తున్నాడు అన్వేష్. శివజ్యోతి భారీగా సంపాదించింది. దాదాపు 10 కోట్ల స్కామ్ చేసింది. హైదరాబాద్లో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో హైవే పక్కనే ఆమె భూమి కూడా కొనుగోలు చేశారు అంటూ తన వీడియోలో తెలిపారు. ముఖ్యంగా ఆమె కుటుంబం నేపథ్యం గురించి చెప్పుకొస్తూ విమర్శలు గుప్పించారు. బర్రెలక్క, గొర్రెలక్క, జోతక్క అంటూ ఆమెపై కాస్త విరుచుకుపడుతూ కామెంట్లు చేయటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జోతక్క పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి హాస్పిటల్లో టాబ్లెట్స్ తీసుకొచ్చి ఊర్లో అమ్ముతాడు. ఆమె ఇంట్లో బీడీలు చుట్టేది. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఈమెను ఒకరు చూసి నువ్వు యాంకర్గా పనికొస్తావని చెప్పగానే వెంటనే ఎర్ర బస్ ఎక్కి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి సార్ మీరెక్కడున్నారు, ఒకసారి ఈమెను చూడండి. చాలామంది చావుకు కారణమై ఆ డబ్బుతో ఎన్నో కొనుగోలు చేసింది. ఆమెను వెంటనే జైల్లో వేసి సంపాదించిన ఈ డబ్బు మొత్తాన్ని లాక్కొని పేద ప్రజలకు ఇవ్వండి అంటూ కామెంట్ చేస్తూనే జ్యోతక్క నీకు సిగ్గులేదా ఇలాంటి పనులు చేయటానికి? పేదరికం నుంచే వచ్చావు కదా, పేదవారిని మోసం చేయటానికి నీకు మనసెలా వచ్చింది అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.